ఈరోజు నేను చేయబోయే రెసిపీ దమ్ బిర్యానీ. ముందుగా చికెన్ ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ బంగారపు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. దమ్ వేసి దాకలోనే నేను ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. కిలో చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇందులో పసుపు వేసుకోవాలి. నేనైతే 4 గంటలు కారం తీసుకుంటున్నాను. ఇది బిర్యానీ మసాలా. 1 స్పూన్ ఎత్తే కిలో బియ్యానికి సరిపోద్ది. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, మనం వేపుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకుందాం. ఈ శుభ్రంగా కలిపేసుకుని ఒక 2 గంటలు పక్కన పెట్టుకుందాం. నైట్ కూడా కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ సాఫ్ట్గా కుక్ అయిపోద్ది. ఇందులో ఇప్పుడు మనం ఒక 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. ఒక 2 గంటలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్లు ధనియాల పొడి, కిలో చికెన్కి కిలో బియ్యం తీసుకున్నాను. కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎసరు పెట్టుకున్నాం. ఇందులో ఉప్పు, ఆకు, సాజీరా, మిరియాలు, మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఆయిల్ కూడా వేసుకుందాం. చికెన్ మగ్గింది కనుక ఈలోగా చిన్న మంటలో పెట్టి చికెన్ వేపుదాం. ఇప్పుడు ఇందులో ఇంకో 2 గంటలు ఆయిల్ వేస్తున్నాను. మనకి ఎసరు మరుగుతుంది. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. మనకి రైస్ అయిపోయింది. ఇలాగా ఇరిగిపోతే రైస్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గించేసుకుందాం స్వీట్ గంటలో పెట్టి. తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. ఇలాగా ఒక బరువు పెడితే ఆవిరి బయటికి వెళ్దాం. ఇలాగా అట్ల పేనం పెట్టుకుని ఇప్పుడు ఇది దాకా దీని మీద పెట్టుకోవాలి. మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి.